అన్ఫార్చునేట్లీ మా మీడియా అట్లా తయారైంది. వాళ్ళకి అంటే మాట్లాడే దమ్ము లేదు, చాత కాదు. ఒక కనీసం టెలికాస్ట్ చేసి ఇట్లా సరే వాళ్ళ వెర్షన్ చెప్పడానికి కూడా లేదు. ముడితే ఎక్కడ దీన్ని ఖండించాల్సి వస్తుంది అందరూ మోసుకుంటున్నారు. అంటే ఒకటి అండి, ఇక్కడ నేను ఇద్దరు ముగ్గురిని కూడా మిత్రులు అడిగాను. నేను అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అని అంటే, గవర్నమెంట్ కదా రేపొద్దున అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వదు కదా, లేకపోతే బిజినెస్ ఇవ్వదు కదా. వేరే దానిలో తిడుతున్నారు కదా, మరి వెనుకమట్ల బాధితులు లేదా వేరే విషయాల్లో మాట్లాడుతున్నారు కదా, అది మాట్లాడతాం. అంటే ఇద్దరికి మేము అంటే హిందువుకి మాత్రమే మేము సపోర్ట్ చెయ్యం, మిగిలిన ఎవరికైనా సరే మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఇందా నుంచి ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నారు, నేను దానికి ఓటేస్తా, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. హిందువుని ఏమైనా అనొచ్చు, కానీ వీళ్ళు పదవుల్లోకి వచ్చేది మాత్రం హిందువుల ఓట్లతోటే. మైనారిటీలు కదండి మిగిలిన వాళ్ళు, మైనారిటీల ఓట్లతోటి వీళ్ళు గెలిచారా, మెజారిటీ ఆఫ్ హిందూస్ ఓట్లతోటి గెలిచారా, అది మర్చిపోతున్నారు. ఒకటి నిజంగా ఒక విషయం అయితే నేను సార్ని అడగాలి. నాగరాజ్ గారు అండి వారి పేరు, నాగరాజ్ గారు, వారు నాగరాజ్ శర్మ గారు, ఒక్కసారి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అర్థం చెప్పండి ఒకసారి అందరికి కెమెరా ముఖంగా. అక్కడ నేను చెప్పింది యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం అనేటువంటి మంత్రం చెప్పాను. అంటే కవంపల్లి సత్య అంటే మాకు చాలా అభిమానం. ఆయన అంటే యథా రాజా ఆయన ఉంటే అందరు బాగుంటారు, అతను ఆరోగ్యంగా ఉండాలి, అన్ని విధాలుగా అన్ని పనుల్లో సక్సెస్ కావాలి, ప్రజల్ని బాగా చూసుకోవాలి, అతను ఆరోగ్యంగా ఉండాలనే భావనతోటి ఆయన ఒక్కడు బాగుంటే లక్షల మంది బాగుంటారు అనే భావనతోటి ఆయన మీద అభిమానంతో మేము వెళ్ళి ఆశీర్వచనం చేశామండి. దీర్ఘాయుష్మాన్ భవ అన్నమంటే నిండు నూరేళ్లు ఉండాలి అతను అనేటువంటి భావంతో చెప్పాం. ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఆయన బాగుండాలి, ఆయన ప్రజలను కూడా బాగా చూసుకోవాలి, ధర్మబద్ధంగా ఉండాలి, ప్రజల్ని న్యాయంగా పరిపాలించాలి, ప్రజలందరూ కూడా శాంతితోటి సుఖ సంతోషాలతోటి సమృద్ధిగా వర్ధిల్లాలి అనేటటువంటిది ఆయన ఆశీర్వాదం. అంతేనండి మీరు ఆశీర్వదించింది? అంతే అండి. ఇక్కడ వచ్చినటువంటి కోపం అక్కడే వచ్చిందండి. జనమంతా సామరస్యంతో ఉంటే మాకేం పని ఉంటది? ఉండొద్దు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడొచ్చినా, లేకపోతే ఈ సోకాల్డ్ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఆ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నటువంటి ఆ శామ్యులే అయినా, ఎక్కడా కూడా హిందూ సామ్రాజ్యం అనేది సుఖశాంతులతో ఉండొద్దు, సామరస్యంగా అసలు ఉండొద్దు. ఉంటే వాళ్ళకి పని ఉండదు, మత మార్పిడులకు అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కడ ఏ స్టేజ్ దొరికినా కూడా ఆ స్టేజ్ ని వాళ్ళు మత మార్పిడులకే ఉపయోగించుకుంటారు. ఎంత నీచమైనటువంటి భాష అండి. ఒక సద్బ్రాహ్మణుడిని పట్టుకొని అక్కడ అలాంటి పదాలు మాట్లాడచ్చు. ఏం తిట్టినాడో తెలియదు అంటే తెలియకపోతే తెలుసుకో. అలాగే బ్రాహ్మణులు పిలిచి బాబు నువ్వు ఏం ఆశీర్వాదం ఇచ్చో దాని అర్థం ఏంటని తెలుసుకోవడానికి కూడా అతనికి కనీసం అంత మనసు లేదు. రెండో విషయం ఏంటంటే అసలు సంస్కృతం అంటే తెలియదు, భాష రాదు, ఇంకా సంస్కృతం ఏమర్థమవుతుంది ఆయనకి? ఆ వేద మంత్రాల యొక్క పవిత్రత ఏమర్థమవుతుంది? మన కర్మ ఏంటంటే అక్కడ ఆయన నియోజకవర్గం ఏంటంటే తుంగతుర్త. ఆ తుంగతుర్తిలో ఉన్నటువంటి హిందువులందరూ ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు కూడా ఆ మాట మాట్లాడుతుంటే దరిద్రపు భారతదేశం అన్నాడు. నేను ఇక్కడ అన్నిటికంటే ఫస్ట్ నేను ఖండించేది అదొకటండి. ఈ దరిద్రపు భారతదేశంలో అంటే ఆ దరిద్రపు భారతదేశంలో ఈ పెద్ద మనిషి ఇంకా మాట్లాడితే అదే పదం నేను వాడాల్సి వస్తుంది. ఈ దరిద్రమైనటువంటి ఇలా మాట్లాడేటటువంటి నాయకులు ఈ భారతదేశంలో ఉన్నారు చూసారా, అది మన దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యాన్ని పెట్టుకొని మనం మోస్తున్నామే. అక్కడ ఉన్నటువంటి జనం ఏం చేస్తున్నారు? దరిద్ర భారతదేశం అని మాట్లాడినందుకు ఇంకా వాడిని పదవుల నుంచి ఊడబెక్కకుండా కాంగ్రెస్ పార్టీల నుంచి బయటికి తరిమేయకుండా ఎందుకు ఊరుకున్నారు? రాజ్యాంగాన్ని ఎవ్వడు కూడా పాటించడా? ఇక్కడ ఎవరికి అవసరం లేదా? అరే దేశాన్ని పట్టుకొని దరిద్ర భారతదేశం అని మాట్లాడాడు, ఓపెన్ గా ఒక వేదిక మీద మాట్లాడాడు, ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి ఈ విధంగా మాట్లాడతాడామే. మన మనువాదం అంటాడు. అసలు మనువాదం ఎక్కడుంది? అసలు మనువాదం చదివాడా? అక్కడ చదివినటువంటి ఆ వేదానికి ఆ ఆశీర్వదనానికి అర్థమైతే లేనటువంటి వాడు ఎక్కడో మనువాదానికి వెళ్ళాడు. మనువాదం గురించి మాట్లాడదాం, రమ్మని చెప్పండి పెద్ద మనిషిని, భరత్ గారు స్టూడియోకి పిలవండి. చదివాడా ఈ పెద్ద మనిషి? మాట్లాడదాం. ఏ మనువాదాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఏది ఈ రోజు భారతదేశంలో ఏది ఉంది? ఏది ఇక్కడ స్త్రీకి ఎంత స్వేచ్ఛ ఉంది? అలాగే అన్ని మతాలకి ఏ విధమైనటువంటి అవకాశం ఉంది? ఇలాంటి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. ఎందుకు ఊరుకోవాలి? అసలు ఇంతవరకు హిందువులు ఎందుకు ఊరుకున్నారు? దరిద్రపు భారతదేశం అన్నందుకు నాలుక కొయ్యాలి ఒక్కొక్కళ్ళని కూడా.
అరే ఎంత విపరీతమైనటువంటి స్వేచ్ఛ! ఏం స్వేచ్ఛ అండి అది? ఏం చేస్తున్నారు ఆ నాయకులు? ఈ నాయకులు భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేదా? అలాగే ఈ నాయకుడు భారతదేశంలో ఉన్నటువంటి తుంగతుర్తికి ఎమ్మెల్యేగా ఉన్నాడా లేదా? ముందు ఎమ్మెల్యే గారు ఖండించాలి. ఫస్ట్ ఆయన బాధ్యత తీసుకోవాలి. ఆయన మంచివాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడటలేదు మనం. కానీ ఆ మంచి వ్యక్తి దరిద్ర భారతదేశం అని అంత పెద్ద వేదిక మీద మాట్లాడినందుకు కనీసం అతని చేత క్షమాపణ చెప్పించాలి. ఇది నేను డిమాండ్ చేస్తున్నానండి. క్షమాపణ ఎందుకు సస్పెండ్ చేయదా కాంగ్రెస్ పార్టీ? సస్పెండ్ ఖచ్చితంగా చేయాలి, క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. దేశం గురించి ఆ పదం వాడినందుకు, ఇంకా అతగాన్ని మనం ఉంచినందుకు సిగ్గుపడాలి. ఊరికే పొద్దున్నే లెగిస్తే యూట్యూబ్ లో కూర్చొని మాట్లాడడం కాదు. ఏం చేస్తున్నారు? హిందువులందరూ ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న జనతా పార్టీ ఏం చేస్తుంది? హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి? అంటే వాళ్ళు జవాబు చెప్పే సమయంలో చెప్తారు మళ్ళీ ఓటింగ్ వచ్చినప్పుడు, ఎందుకంటే అప్పుడు మాట్లాడలేదు కదా ఎలక్షన్ ముందు. మన కర్మ ఏంటి అంటే ఓట్లు వేసుకున్నంత వరకు చొక్కాలు తీసేసి తిరుగుతారు, లేదా చొక్కాలు తీసేసి మన ఇల్లు తుడిచి కూడా పోతారు. ఆ తర్వాత పట్టించుకోకపోతే మనం పట్టించుకోవాలని. ఇది మన దౌర్భాగ్యం ప్రజాస్వామ్యంలో. ఇది మారాలి, ఖచ్చితంగా మారాలి. అసలు అతను ఎవరన్నీ మాట్లాడడానికి? ఒక బ్రాహ్మణ బాపనాయన అని చెప్పేసి అని మాట్లాడి ఏం మాట్లాడాడో అర్థం కాదనేసి ఆ పదాలు వాడడం ఏంటి? ఆ వాడినటువంటి పదాలు మాట్లాడిన నాలుగును ఏం చేయాలని మాట్లాడుతున్నాను నేను. ఓకే ఓకే ఓకే. సో మారేడు మోహన్ గారు జాయిన్ అయ్యారు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి. మోహన్ గారు, సో ఒకటి ఇప్పుడు మెయిన్ సమస్య ఏమొచ్చిందంటే ఎస్సీ రిజర్వేషన్ అర్హులకు అందట్లేదు, రాజ్యాంగంలో చెప్పిన దాని ప్రకారం అందట్లేదు. కన్వర్టెడ్ వాళ్ళు వచ్చి దాన్ని లాగేసుకుంటున్నారు. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మందుల సామ్యల్. ఎట్లా మీ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి మీరు ఎట్లా ఫైట్ చేస్తారు ఈ విషయంలో? ఎందుకంటే అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పారు, కన్వర్ట్ అయితే లేదు, మతం మారితే రిజర్వేషన్ వర్తించదని చెప్పి. అంబేద్కర్ గురించి మాట్లాడి కొన్ని విషయాలు మాత్రం తీసుకుంటారు, మిగతా విషయాలు వర్తింపజేయరు. వాళ్ళకి అనుకూలంగా అంబేద్కర్ మెయిన్ మాట్లాడింది ఇలాంటి వాళ్ళందరినీ ఎలగొట్టమన్నాడండి దేశం నుంచి పూర్తిగా. పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ లో చెప్పారు. అంబేద్కర్ గారు హిందుత్వంలోనే ఉన్నారు. ఆయన బుద్ధిజం తీసుకున్నాడు కానీ క్రిస్టియానిటీ తీసుకోలేదు, అలాగే ఇస్లామికిజం తీసుకోలేదు. ఎస్ మోహన్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్, అందరికీ నమస్కారం అండి, జై భీమ్. ముఖ్యంగా ఇక్కడ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. ఎవరైతే ఇస్లాం క్రైస్తవంలోకి మతం మారుతారో వాళ్ళు దేశ వ్యతిరేకులుగా తయారైతారన్నటువంటి మాటను మరొకసారి అందరికి సభ్యులందరూ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మందుల శామ్యూల్ గారు మాట్లాడినటువంటి మాటలు దానికి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయండి. ఆయన బ్రాహ్మణ ఆశీర్వాదం ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తప్పుగా అర్థం చెప్పడమే కాక భారతదేశాన్ని దరిద్రపు భారతదేశం అనేటటువంటి పదాన్ని యూజ్ చేసి ఆయనకు దేశం పట్ల మరియు హిందూ మతం పట్ల ఉన్నటువంటి విద్వేషపూర్వమైనటువంటి భావజాలాన్ని కూడా అక్కడ వెళ్ళగక్కడం జరిగింది. మీరందరూ అంటున్నారు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుని ఆయన చెప్పినటువంటి మంత్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడిండని మీరందరికి అర్థమైంది. కానీ ఒక అడ్వకేట్ గా, దళిత్ యాక్టివిస్ట్ గా నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి వ్యంగ్యపూరితమైనటువంటి వ్యాఖ్యలలో మీరు బాగా అర్థం చేసుకుంటే ఆయన అన్నది అక్కడ ఉన్నటువంటి మన కవంపల్లి సత్యనారాయణ గారిని మీరు బాగా అర్థం చేసుకోండి. ఆయన అన్న దాంట్లో లంజగొడక అన్నాడు, లమిడి కొడుక అన్నాడు అన్నటువంటి మాట, క్షమించండి ఈ మాట పదాన్ని యూజ్ చేస్తున్నందుకు. అయితే మేడం ఒక నిమిషం, ఈ మాట ఆయన ఇండైరెక్ట్ ఏమన్నాడంటే అన్నా సత్యన్న చూసుకొని నిన్నే అన్నాడు ఈ మతంలోకి ఇట్లా తిడతారు అని చెప్పి ఒక హిందూ మతాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, ఆయనను ఒక చిన్నబుచ్చే విధంగా, అంటే సత్యనారాయణ గారిని చిన్నబుచ్చే విధంగా ఆయన ఒక డబల్ స్టాండర్డ్ వర్డ్ అనేది ఆయన వాడడం జరిగింది. యూజువల్ గా ఇది క్రిమినల్ అంటారు మన అడ్వకేట్స్ యూజ్ చేసే టెక్నిక్స్ ఇవన్నీ కూడా. మరి మందుల సామ్యూల్ గారికి ఇక్కడ బ్రిటిష్ తెలివితేటలు వచ్చినాయో మరి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలివితేటలు కొంచెం అవి బాగా నిండుగా ఉన్నట్టున్నాయి, అవి కళ్ళారా కనిపిస్తుంది. అదే విధంగా భారతదేశాన్ని దరిద్రపు భారతదేశం అన్నాడు. అందుకే అంబేద్కర్ గారు అన్నారు ఎవడైతే మతం మారుతాడో వాడు జాతి వ్యతిరేకుడుగా తయారవుతాడని. నీకు హిందూ మతమే నచ్చకుండా ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ వనరులు